నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. తెలంగాణలో పోలీస్ వ్యవస్థలోని అన్ని విభాగాలు నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరాలను అదుపు చేసే విషయంలో స్పీడ్ పెరిగింది. ఒక్క తెలంగాణలోనే కాదు, యావత్ ప్రపంచంలో రెండు నేరాలు చాలా పేట్రెగిపోతున్నాయి. అవి ఒకటి డ్రగ్స్, మరొకటి సైబర్ క్రైమ్. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ డ్రగ్స్, సైబర్ క్రైమ్ నేరాలపై ఎక్కువ ఫోకస్ చేసింది. ఈ రెండు నేరాలను తెలంగాణ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందడుగు వేస్తున్నారు. వీటిని నియంత్రించేందుకు ఇప్పటికే పోలీస్ వ్యవస్థకు కావలసిన వసతులు అన్నీ తెలంగాణ ప్రభుత్వం సమకూర్చింది. ఇక తాజాగా ఈ రెండు విభాగాలకు సంబంధించి దాదాపు 100కు పైగా వాహనాలను పోలీసులకు ప్రభుత్వం కేటాయించింది. ముఖ్యంగా సైబర్ క్రైమ్ను ఎదుర్కోవడంలో పోలీసులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. సైబర్ క్రైమ్కు పాల్పడుతున్న నేరస్తులు మొత్తం ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో వారిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావటం పోలీసులకు కత్తి మీద సాములాగా మారింది. అటు పోలీసులకు వచ్చే అలవెన్సుల్లోనే కొంత భాగం వీటి కోసం కేటాయించాల్సి వస్తోంది. దీంతో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత 6 నెలల వ్యవధిలో సుమారు 2,52,000 మంది బాధితులు సైబర్ క్రైమ్ బారిన పడ్డారు. వీరు పోగొట్టుకున్న డబ్బు అక్షరాల 262 కోట్లుగా వెల్లడించారు అధికారులు. వీటిలో పోలీసులు రికవరీ చేయగలిగింది 31 కోట్ల రూపాయలు. ఇక సైబర్ నేరగాళ్లు వాడిన దాదాపు 1.57 లక్షల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం తెలంగాణ పోలీస్ శాఖ కృషి చేస్తోంది. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు ఎంత దూరమైనా సరే వెళ్లేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిద్ధమైంది. నేరగాళ్ల బారిన పడకుండా ఉండేలా బాధితులు కూడా అప్రమత్తంగా ఉండాలి అని పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది. తెలిసో తెలియకో సైబర్ నేరస్తుల బారిన పడి డబ్బు పోగొట్టుకుంటే మరో ఆలోచన లేకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు చెప్పాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. డబ్బులు పోగొట్టుకున్న గంటల వ్యవధిలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి అని చెబుతున్నారు. ఏటీవీ న్యూస్ తెలుగు ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్ బారిన పడకుండా ప్రేక్షకులను అప్రమత్తం చేసేందుకు తగిన నిపుణులతో మరిన్ని సలహాలు అందించనుంది. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏటీవీ న్యూస్ తెలుగు. ప్రజా చైతన్యమే ఏటీవీ న్యూస్ లక్ష్యం.